ఈరోజు ఏం చేశానంటే నేను సెకండ్ హ్యాండ్లో సోనీ హోమ్ థియేటర్ని కొన్నాను. చూశారు కదా, సెకండ్ హ్యాండ్లో జస్ట్ నాకు ఇది ఒక 5,000 వచ్చింది. దీని ప్రైస్ వచ్చేసి 10,000. చూస్తున్నారు కదా, దీని సౌండ్ మాత్రం ఓ లెవెల్లో ఉంటుంది. ఎందుకంటే మనం కొత్తది కొనలేం కదా, అందుకోసం మనం సెకండ్ హ్యాండ్ కొన్నాము. సెకండ్ హ్యాండ్ కొన్నప్పుడు కూడా మనం చూసి కొనాలి, ఎలా ఉన్నాయి, ఎలా యూజ్ చేశారు అనేది చూసి కొనాలి. దీన్ని వెనుక చూడాలి, సోనీదేనా కాదనేసి బ్రాండ్ కూడా చూసి కొనాలి, ఓకేనా. కాకపోతే దీని సౌండ్ క్వాలిటీ మాత్రం సూపర్గా ఉంది. ఎవరైనా సరే 14,000-15,000 కొంటారు, కానీ నేనైతే మీకు ప్రొవైడ్ చేసేది ఏంటంటే సోనీ కంపెనీది ఒకసారి వాడి చూడండి, మీకు అర్థమైపోతుంది ఆ లెవెల్లో ఉంటుంది సోనీ కంపెనీది అని నేను చెప్తున్నాను. మీకు ఎవరికైనా హోమ్ థియేటర్ కొనాలి అంటే ఎలాగైనా సరే మనం చైనా కంపెనీది కొంటాం. ఇది కూడా చైనాది, కాకపోతే సోనీ బ్రాండ్ది కాబట్టి కొంచెం బేస్ సబ్‌వూఫర్ మంచిగా ఉంటుంది, మల్టీ సౌండ్తోనే వస్తుంది, స్టీరియో స్పీకర్తో వస్తుంది. కాబట్టి నేను ఈ సోనీ హోమ్ థియేటర్ని మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. ఎవరైనా కొనాలనుకుంటే కొత్తదైతే కొంటే ఇంకా బెటరు. సెకండ్ హ్యాండ్ కొన్నా సరే, కానీ మనం సౌండ్ చూసి, మన క్వాలిటీ చూసి, అది ఎలా యూజ్ చేశారు, రఫ్గా యూజ్ చేశారా లేకుంటే మంచిగా ఉందా చూసి మనం కొనాలి, ఓకేనా. మీకు ఎవరికైనా ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో చేసుకోండి, ఓకేనా. చూస్తున్నారు కదా, ఒరిజినల్ ఎలానో గుర్తుపట్టాలో నేను అలా చెప్పాను కదా. ఈ బాక్స్లో వెనక ఉంటుంది కదా, దాన్ని చూసి మనం గుర్తుపెట్టుకోవాలి. సోనీ అని ఉంటుంది వెనకలు కూడా, ముంగట కూడా, ఓకేనా. ఫేక్ ఏమి ఉండదు. కస్టమర్ దగ్గర కొన్న తర్వాత బిల్లు కూడా చూపెట్టమని అడగాలి, బిల్లు అడిగి కొనాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.